మన రెండు రకాల క్వశ్చన్లు అడుగుతాడు. బ్యాలెన్స్ ఇన్ ద రియాక్షన్ ఎసిడిక్ మీడియా, బేసిక్ మీడియా. ఎసిడిక్ మీడియాలో ఒక 5 రియాక్షన్స్ ఉంటాయి, బేసిక్ మీడియాలో 2 రియాక్షన్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ ఎంపిరికల్ అండ్ మోలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవి రెండు క్వశ్చన్లు స్టైల్ అంటారు. నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లో ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ యాజ్ ఫ్యూయల్. నెక్స్ట్ ఆక్సిడేషన్ అండ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ ఫర్ ఆన్సర్. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్. ఫిఫ్త్ క్వశ్చన్ హైడ్రేట్స్ 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ రిచ్, ఎలక్ట్రాన్ క్రిస్టల్స్. ఈ 5 క్వశ్చన్స్ హైడ్రోజన్ గ్యాస్ కావాలి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్ లో బ్రౌన్స్టెడ్ లవ్లీ యాసిడ్ బేస్ థియరీ, లీవిస్ యాసిడ్ బేస్ థియరీ, లీ షార్టర్ ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్ ఆఫ్ లీ షార్టర్ ప్రిన్సిపల్ టు ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ అమోనియం అండ్ SO3. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ derive Kp-Kc relationship for the equation N2 gas and 3 moles of H2 gas is equal to 2 moles of NH. These 4 questions more than enough in this chapter. Next, first year and second year group elements lo preparation of sodium hydroxide by Kastner-Kellner cell. Next, biological importance of sodium, potassium, magnesium and calcium. Next, plaster of Paris. Write a short notes of plaster of Paris. Next, third year group element lo structure of diborane, borax, bit test. Third, preparation methods of diborane and reactions with carbon monoxide, reaction with water, reaction with trimethyl ammonia and ammonia. These 3 questions from third year group element. Next, fourth year group element lo ఒకటే క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్. నెక్స్ట్ కమింగ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్గా ఐసోమెరిజం నుంచి ఎక్కువ క్వశ్చన్ వస్తాయి. ఐసోమెరిజంలో చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం, మెటామెరిజం అండ్ జియోమెట్రికల్ ఐసోమెరిజం. దీని నుంచే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు రిపీట్ అవుతాయి. దిస్ ఈజ్ అబౌట్ వి కవర్డ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ తీసుకుంటే అవేంటంటే మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసుకున్నాం. ఓకే, అవి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే అవి రిపీటెడ్గా వస్తాయని గ్యారెంటీ లేదు. ఇంతకు మనం చెప్పుకున్నాం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే అవి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. అదే క్వశ్చన్ రిపీటెడ్గా అవుతాయి. బట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎవరు చేయగలుగుతారంటే అకాడమిక్ బుక్స్ను తరోగా ఎవరైతే తెలుగు అకాడమిక్ బుక్స్ను చదువుతారో వాళ్ళు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయగలరు. కాకపోతే మీరు ఏం చేయాలంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్లు ఒకసారి సాల్వ్ చేసుకుంటే దట్ ఈస్ బెస్ట్ మెథడ్. ఓకే, థ్యాంక్ యూ.